హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ నల్గొండ జిల్లా కేత్పల్లి మండల్ గుడివాడ గ్రామంలో ఊరి చివరన బావుల దగ్గర దేవుని బండగా పిలువబడుతున్న ఈ కొండపైన కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే స్వయంగా వెలవడం అయితే జరిగింది. ఇంతకుముందు నేను పార్ట్ 1 వీడియో కూడా చేశాను. మీకు ఈ వీడియోలో గుడి మొత్తం ఎలా ఉందో చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా కొండ. ఇక్కడ గుడి ఉంది చూడండి. ఇది గుడి పైన భాగం. మధ్యలో అక్కడక్కడ హోల్స్ కూడా ఉన్నాయి. ఇది గుడి సైడ్. ఇక్కడ కూడా పెద్ద హోల్ ఉంది చూడండి. ఇది గుడి మొత్తం పక్కన ఇట్లా పొలాలు, బావులు ఉంటాయి. ఇక్కడ మధ్యలో బండ ఉంటది. ఇప్పుడు గుడి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, పైన కూడా ఇట్లా హోల్స్ తోటి ఉంది. ఇక్కడ వర్షానికి వాటర్ వచ్చి నిలవడం అయితే జరుగుతుంది. ప్రతి శనివారం ఒట్టికోట దామోదర్ గారు వచ్చి ఈ గుడిని మొత్తం క్లీన్ చేసి దేవుడికి అభిషేకాలు చేసి పూలతో అలంకరణలతో ధూప దీప నైవేద్యాలతో దేవుడికి పూజలు చేయడం అయితే జరుగుతుంది. ఎంతో దూరం నుంచి వచ్చి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అయితే జరుగుతుంది. చూడండి, కోరిన కోరికలు నెరవేరాలని ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించడం అయితే జరుగుతుంది. ఈ స్వామివారు భక్తుల కష్టాలను తొలగించి సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తాడని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందులోనూ మార్గశిర మాసంలో శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ మాసంలో లక్ష్మీదేవికి శనివారం రోజున పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం, సంపదలు వస్తాయని నమ్మకం. ఈ నెలలో దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే భక్తులు ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో పూజలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక అమ్మకి కూడా దేవుడు వచ్చాడు. చూస్తున్నారుగా, ఈ వీడియోలో అయితే నేను చూపించినాను. ఫైనల్ గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ పక్కనే ఒక కోనేరు కూడా ఉంది. దాంట్లో పసుపు, కుంకుమ, పూలతో పూజలు అయితే జరుగుతున్నాయి. అందరూ కూడా ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ పూలు వేసి మనస్ఫూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మొక్కడం అయితే జరుగుతుంది.
ఇంకా కొంచెం ముందుకే వెళ్తే స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కూడా ఉన్నాయి. అక్కడ నీటితో అయితే పాదాలకి అభిషేకం చేసి పాలతో అభిషేకం అయితే చేస్తున్నారు చూడండి. దేవుడి పాదాలకి అలంకరణ చేశారు. అందరూ ఒక్కొక్కరిగా పూజ అయిపోగానే ఆ దేవుడి పాదాలకి నమస్కరించుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. గుడిలో అయితే ప్రసాదం రెడీ చేస్తున్నాము. నైవేద్యం ప్రసాదం అయితే వండారు. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి. ఫైనల్గా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన గుడి అయితే మొత్తం ఇలా ఉంది. గుడి పునర్నిర్మాణం కోసం అందరి సహకారం అందించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కలియుగంలో మన కోసం వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఇలా ఉండడం మనకు కూడా మంచిగా అనిపించదు కదా. అందుకోసం అయితే మనం గుడిని మనం నిర్మించుకోవడంలో తప్పులేదు. ఇలాంటి వీడియోస్ మరింత మీ ముందుకు తీసుకురావడం కోసం నా ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.